వెల్కమ్ టు టీ10. దేశంలో రోజు రోజుకు యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రమాదాల నివారణపై లోక్సభలో సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదాలపై చర్చ జరుగుతున్నప్పుడు తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి కేంద్ర రోడ్డు రవాణా హైవే శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ప్రమాదాలను 50% వరకు తగ్గించేందుకు టార్గెట్ పెట్టుకున్నానని, కానీ ప్రమాదాలను తగ్గించడం కాదు కదా, వాటి సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి సిగ్గుపడటం లేదని మంత్రి తెలిపారు. భారత్ లో మనుషుల ప్రవర్తన మారాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజం చాలా మారాలని, రోడ్డు రూల్స్ ను అందరూ గౌరవించాలన్నారు. కొన్నేళ్ల క్రితం ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న సమయంలో తన వాహనానికి యాక్సిడెంట్ జరిగిందని, అప్పుడు చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రమాదాలపై వ్యక్తిగత అనుభవం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. రోడ్లపై ట్రక్కుల పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు మంత్రి చెప్పారు. చాలా వరకు ట్రక్కులు లేన్ డిసిప్లిన్ పాటించడం లేదన్నారు. బస్సు బాడీని తయారు చేసే విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. బస్సు విండో దగ్గర సుత్తే ఉండాలని, ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో దాని ద్వారా తప్పించుకోవచ్చన్నారు. దేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 1.78 లక్షల మంది మరణిస్తున్నట్లు చెప్పారు. దీంట్లో 60% మంది బాధితులు 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు. ప్రమాదాల జాబితాలో ఉత్తరప్రదేశ్ లీడింగ్ లో ఉంది. నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. యూపీలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది 23,000 మంది మరణిస్తున్నారు. అంటే సుమారు 13.7% అన్నమాట. ఆ తర్వాత జాబితాలో తమిళనాడు ఉంది. తమిళనాడులో ప్రతి ఏడాది 18,000 మంది మరణిస్తున్నారు. ఇది మొత్తంలో 10.6% అన్నట్టు. మహారాష్ట్రలో ప్రతి ఏడాది 15,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఢిల్లీ సిటీలో ప్రతి ఏడాది 1,400 మంది మరణిస్తున్నారు. బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఆ సిటీలో 915 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జైపూర్ లో ఏడాదికి 850 మంది మరణిస్తున్నారు. అత్యంత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ దొరికే దేశం మన దేశమే అని చెప్పడానికి సంకోచించడం లేదన్నారు. కానీ జనాల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.